గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు తెలుగు డిపార్ట్మెంట్లో నీరద మేడం రిటైర్ కావడానికి ఒకరోజే ముందు డిపార్ట్మెంట్ సభ్యులందరినీ ఒక దగ్గర చేర్చి కొంతకాలం గడపాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా రిటైర్ అయినటువంటి పెద్ద లెక్చరర్లు, సీనియర్ లెక్చరర్లు అయినటువంటి ఎం రామచంద్ర ప్రసాద్ గారిని, అదేవిధంగా వేణుగోపాలయ్య గారిని, తర్వాత మేడంలు వచ్చేసేసి ఇద్దరిని ఆహ్వానించడం, వాళ్ళు రావడం నిజంగా మీ తెలుగు డిపార్ట్మెంట్కి ఒక అనుభవం కింద చెప్పుకోవచ్చు ఇది. కాబట్టి రామచంద్ర ప్రసాద్ గారిని అధ్యక్ష పదవిని అలంకరించమని కోరుతున్నాను. మన వైస్ ప్రిన్సిపల్ ఎంవి కృష్ణయ్య గారిని, భవానీ శంకర్ గారిని ఈ వేదిక లాంటి వేదికను అలంకరించమంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ వాల్లభ్య నిరంతరస్య జగతాం కళ్యాణ సంధాయినః పత్నీ దైత్య వినాశ కంపిత భృగో శాపోక్తి సంపాలనం విష్ణో లోక సమస్త ధర్మ నిగమస్తే మార్దినః కుర్వతః సత్యం మానుష జన్మనో విలపనం ధర్మ్యం శుభాయాస్తు నః. శ్రీ రఘురాము భానుకుల సింధు సుధాకర సోము యజ్ఞరక్షారమణీయ విక్రమ యశ స్థిరధాము మహోగ్రదైత్య సంహారక భీము దీన శరణాగత రక్షణ ధర్మ సత్య సంధారతి దీప్తకాము భవతారక నాము భజింతు నిత్యముందు. క్షీర సముద్ర రాజకుల చిత్ర గుణాద్భుత రత్నము అచ్యుతోదార భుజాంతర స్ఫురిత ధామము మన్మధు కర్ణ తల్లి సంసార నిదాఘతప్త జనసార్ధ సుఖప్రప ఆశ్రితార్థి సంహారిణి ఇందిరారమణి మాన్యత నిచ్చునభీష్ట సంపదలు. ప్రాచ్య భాషా విభాగంలో తన పదవీ విరమణ వీడ్కోలు సభకు విశ్రాంతోపన్యాసకులైనటువంటి మాబోటి వారిని గుర్తుంచుకొని ప్రత్యేకంగా నిండు హృదయంతో మెండు అభిమానంతో ఆహ్వానించిన శ్రీమతి కె నీరద గారికి మా విశ్రాంత ఉపన్యాసకులు అందరి తరఫున అభినందన సుమ మంజరులు. ఈ మన వెంకటగిరిరాజ కళాశాల సింహపుర సుందరీమణి మణికంఠహార తరళం. సింహపుర సుందరీమణి మణికంఠహార తరళము నెల్లూరు మండలం ఒక మణిహారం అయితే ఆ హారంలో నడుమ పొదుగబడిన పెద్ద మేలైన రత్నం తరళం వంటిది మన విఆర్సి. విజ్ఞాన దివ్య జ్యోతులు ఇక్కడ నుండే నెల్లూరు మండలంలో నలుదిక్కులకు ప్రసరించాయి. దివ్య జ్ఞాన కాంతి ప్రజ్వలన వేదిక విఆర్సి. ఈ నెల్లూరు మండలానికి కేంద్ర బిందువు అఖండ జ్ఞానజ్యోతి విఆర్సి. భారతీయ జనతా పార్టీ అధ్యక్ష శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి నుండి ఈ కళాశాల అధ్యక్ష శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి వరకు ఎందరికో రాజకీయములు నేర్పినది ఈ విఆర్సి ప్రాంగణమే. ఈ మహత్తర దివ్య జ్ఞాన క్షేత్రానికి మనమంతా వారసులం. ఇది చాలా గర్వింపదగిన విషయం. నా మటుకు నాకు ఈ దివ్య విద్యారామంలో అడుగుపెట్టిన ప్రతి చోట
అడుగుపెట్టిన ప్రతి చోటు ఏవో కొన్ని మధుర స్మృతులను జ్ఞప్తికి తెస్తూనే ఉంటుంది. వేగి క్షేత్రంలో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్లు ఈ విఆర్ కళాశాల ప్రాంగణంలో ఏ మూల నిలిచినా ఎన్నో పురాతన కథలు. ఇచ్చటి గాలి కొంచెం శరీరానికి తగిలినా విద్యుత్ ప్రసరణం దానంతట అదే జరిగిపోతుంది. అంతటి దివ్య విద్యా గుణ సమన్విత ఈ విఆర్సి చదువుల తల్లి. నేటి ఈ మహత్తర విద్యా కేంద్ర పరిపాలక వర్గ సభ్యులు చాలా వరకు పూర్వ విద్యార్థులు కావడం విశేషం. విఆర్సి ప్రిన్సిపాల్ శ్రీ పలగాని సుధాకర్ రెడ్డి గారు ఎంతో ఆత్మీయతాభావంతో ఈ వీడ్కోలు సభాధ్యక్షులు కావడం ప్రత్యేకించి నాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. ఒక అపూర్వమైన మధురానుభూతిని కలిగిస్తూ ఉంది. వారి హృదయ సౌహార్ద్రతకు, నా యందలి అభిమానానికి సర్వదా కృతజ్ఞుడను. వారి పరిపాలనా కాలంలో విఆర్సి దినదినాభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఉన్నాను. ఆ పరమాత్మను ప్రార్థిస్తూ ఉన్నాను. నా ఆత్మీయులు శ్రీ ఎంవి కృష్ణయ్య గారు, వీరిని చూస్తే నాకు వీరి సోదరులు శ్రీ మంకు వెంకటేశ్వర్లు గారే గుర్తుకు వస్తారు. బహుశా నేను చిన్నప్పుడు స్టోనోస్పేట్లో ఆర్ఎస్ఆర్ఎం హై స్కూల్లో చదువుకుంటూ ఆ ప్రాంతంలో ఉండిన వాడిని కాబట్టి అక్కడ ప్రసిద్ధులైనటువంటి మంకు వెంకటేశ్వర్లు గారు గుర్తుకు వస్తున్నారో ఏమో తెలియదు. శ్రీ భవానీ శంకర్ గారు ఆంగ్ల భాషోపన్యాసకులు, సహృదయులు, మృదు స్వభావులు. చిరకాలంగా వారితో నాకు ఆత్మీయతానుబంధం ఉంది. విచిత్రం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నాకు ఆత్మీయులే. ఎన్నో ఏళ్లుగా సామీప్యము, సాన్నిహిత్యము కలిగిన వారే. శ్రీమతి జానకమ్మ గారు చాలా నెమ్మదస్తురాలు. ఎక్కువగా మౌనంగా ఉండడం ఆమెకు అలవాటు. ఆమె ఓ అగాధమైన జలనిధి వంటిది. మూర్తీభవించిన గభీరత ఆమెది. శ్రీమతి శేషుమాంబ గారు తద్విరుద్ధం. నాణ్యానికి ఒకవైపు జానకమ్మ గారైతే మరోవైపు శేషుమాంబ గారు. వాక్చాతుర్యం ఈమె సొమ్ము. ఈమె వాగ్ఝరికే కాబోలు బీఆర్సీలో చాలామంది లేడీస్ మా తెలుగు డిపార్ట్మెంట్లోనే ఉండేవారు. ఒక విధంగా ఆమె లేడీస్ రిప్రజెంటేటివ్. ఆమె పలకరింపులోని ఆప్యాయతను నేను ఎన్నటికీ మరువలేను. మిత్రశ్రీ కె వెంకటస్వామి గారు, ఆయన్ని గురించి చెప్పాలంటే చాలా ఉంది. రాయలాస్థానంలో తెనాలి రామన్, తెలుగు డిపార్ట్మెంట్లో వెంకటస్వామి. మాటలో పదును, విమర్శలో సమ్యక్ దృష్టి అతని గుణాలు. ఎన్ని చెప్పినా అతనితో మాటల్లో తూగడం కష్టమే. శ్రీపతి రెడ్డి గారు తెలుగు సాహిత్యంలో ఆధునికతను పుణికిపుచ్చుకున్న ఉత్సాహపరుడు. చిరకాలం సాహితీ సౌరభాలను విరజిమ్ముతూ విఆర్సి కళామతల్లికి నీరాజనాలు సమర్పించగల దిట్ట. ఇంకా ఇక్కడ
ఉన్నటువంటి వారు శ్రీమతి చంద్ర మేడం, శ్రీమతి జైనతున్నీసా మేడం, వారికి నా నమస్సులు. ప్రియమైన మోహన్ రావు, ప్రియమైన బాబు, ప్రియమైన పసిపాప మనసు ఉన్న శ్రీమతి జరీనా మేడం, శ్రీమతి చంద్ర మేడం, వీరితో కలిసి గడిపిన కాలం స్వల్పం, కానీ దాని మధుర ఫలాలు అనల్పం. ఉద్యోగం అనే రైలు బోగిలో నేను దిగబోయే ముందు వారు ఎక్కారు. ఆ స్వల్ప వ్యవధిలో ఎంత ఆప్యాయతలు, ఎన్ని మధురానుభూతులు. వారిని రోజు చూసేందుకైనా మళ్ళీ లెక్చరర్ అయితే బాగుండును అనిపిస్తుంది. ఈ అనుభూతి అనుభవించే వారికే తెలుస్తుంది. ఆత్మానందం సంపూర్ణంగా అభివ్యక్తం చేయడం సామాన్యులకు సాధ్యం కాదు కదా. ఇక్కడ ఉన్నవారిలో శ్రీ రవీంద్రనాథ్ గారు సమస్తమైన ఆర్ష సాంప్రదాయ సంపన్నులు, సంస్కృత సాహితీవేత్తలు, గుణగరిష్ఠులు, సమస్త సంస్కృత వాంగ్మయ పరిశోధకులు, వారికి ఈ శుభ సమయంలో నా అంజలులు సమర్పిస్తూ ఉన్నాను. ఇక శ్రీమతి కె నీరద గారు, ఆమె పదవీ విరమణ వీడ్కోలు సభ ఇది. ఆమె తన ఆత్మీయులందరితో తన అనుభూతులను పంచుకుంటున్న సమయం ఇది. లోకానికి ఆమె రిటైర్ అవుతున్న పెద్దామె, కానీ నా మనోనేత్రానికేమో ఆమె నేటికి ఓ మనస్సు ఉన్న పసిపాపలాగే కనిపిస్తుంది. ఇది నిజం. ఆమె ఎంతో ఆప్యాయంగా తన పదవీ విరమణ వీడ్కోలు సభకు రమ్మని పిలిచింది. ఆ పిలుపులో ఎంత శక్తి ఉంది. అదే నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. మీ ముందు నిలుచుండి మాట్లాడేట్టు చేసింది. అంతటి శక్తి సమన్విత వాగ్ఝరి శ్రీమతి కె నీరద. అలనాడు నీరదము చూసి కాళిదాసు ఖండకావ్యాన్నే రాశాడు. అలనాడు నీరదం చూసి కాళిదాసు ఖండకావ్యాన్నే రాశాడు. ఈనాడు నీరదను చూసి ఏవో కొన్ని మాటలు చెప్పలేనా అనే ఆత్మవిశ్వాసంతో మీ ముందు చేసిన ప్రయత్న ఫలితమే నా ఈ ఉపన్యాసం. పగలంతా కష్టించిన హాలినికి సాయం సంధ్య విశ్రాంతిని కల్పిస్తుంది. జీవన సంధ్యా సమయంలో విశ్రాంతి అవసరం కదా. నిజంగా అది ఒక వరం కూడా. భగవంతుడు జీవితంలో పదవీ విరమణ అనే పెద్ద ఘట్టం నూత్నానుభవాలు. అన్ని దశలు అనుభవిస్తేనే కదా సంపూర్ణ మానవ జన్మ సార్థకత. శ్రీమతి నీరద సంపూర్ణ జీవన నీరధిని తరించాలని నా నివేదన. ఆమె ఆయురారోగ్యాలతో సంపూర్ణ మానవ జన్మ సార్థకతను ఆ పరమాత్మ శ్రీమతి కె నీరద గారికి అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. అట్టి ఆయురారోగ్యైశ్వర్యములతోడి సంపూర్ణ మానవ జన్మ సార్థకతను ఆ పరమాత్మ
శ్రీమతి కె నీరద గారికి అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీమతి కె నీరద గారికి, ప్రిన్సిపల్ శ్రీ పలగాని సుధాకర రెడ్డి గారికి, తదితర మిత్రులందరికీ పేరు పేరున అభినందనలు తెలుపుకుంటూ, మళ్ళీ ఇట్టి అవకాశం కలగాలి అని కోరుకుంటూ నా ఈ ఉపన్యాసాన్ని ప్రస్తుతానికి విరమిస్తున్నాను. ఓం తత్సత్. శుభం భూయాత్. మన ఎంవి కృష్ణయ్య గారు ఉపన్యసిస్తారు. ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి గారికి, అలాగే వైస్ ప్రిన్సిపల్ భవానీ శంకర్ గారికి, మిత్రులు, రిటైర్డ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు రామచంద్ర ప్రసాద్ గారికి, తర్వాత పదవీ విరమణ చేసినటువంటి శ్రీమతి శేషమాంబ గారికి, శ్రీమతి జానకమ్మ గారికి, అలాగే వెంకటస్వామి గారికి, తర్వాత మిగిలినటువంటి తెలుగు డిపార్ట్మెంట్లోని సహచరులందరికీ నమస్కారాలు. ఈ సభ వీడ్కోలు సభ అనేదానికంటే ఆత్మీయులందరూ లేదా అందరినీ ఒక దగ్గర చేర్చి తన సంతోషాన్ని పంచుకునేటటువంటి సభగా దీన్ని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకనంటే నీరద మేడం గారిని చూసినప్పుడల్లా కూడా మా సోదరి గుర్తుకొస్తుంది నాకు. అంతటి ఆప్యాయత, అనురాగాలని ఆమె చూపిస్తుంది. ఒక్క నా మీదనే కాదు, బహుశా అందరి మీద కూడా అదే విధమైనటువంటి వాత్సల్యాన్ని, అభిమానాన్ని, ఆప్యాయతని చూపిస్తుంది అనేది నేను గమనించినటువంటి విషయం అన్నమాట. తర్వాత వృత్తిపరంగా చూసినప్పుడు చాలా సిన్సియర్ లెక్చరర్గా ఆమె పనిచేశారు. ముఖ్యంగా ఇప్పుడు ఉదయాన్నే 8 నుంచి 1 గంటల లోపల పనిచేయడం అనేది ఒక ఎత్తు, కానీ 1 గంట నుంచి సాయంకాలం 5 గంటల లోపల క్లాసెస్ తీసుకొని చాలా శ్రద్ధగా పాఠాలు చెప్పడం అనేది ఒక ఎత్తు అన్నమాట. ఇంటర్మీడియట్ ఇన్ఛార్జిగా 6 సంవత్సరాలు పనిచేస్తే ఈ 6 సంవత్సరాల్లో మేడం గారు ఎంత శ్రద్ధగా పనిచేస్తారు అనేటటువంటి విషయాన్ని చాలా చక్కగా గమనించగలిగాను నేను. ఆమె ఏ అవర్ క్లాస్ ఉన్నా ఇంటర్మీడియట్లో తప్పకుండా వచ్చి క్లాస్ తీసుకోవడం, ఎంతో ఉత్సాహంగా పాఠాలు చెప్పడం అనేది నిజంగా చాలా గర్వించదగినటువంటి విషయం అన్నమాట. సో తన వృత్తి పట్ల అంతటి అంకిత భావం కలిగినటువంటి వ్యక్తి. అలాంటి అంకిత భావం మనం అందరం అలవర్చుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఈరోజు పరిస్థితి గమనిస్తే ఆ అంకిత భావం కొంత తగ్గినట్లుగా మనకి అనిపిస్తూ ఉంది, అలాగే కనిపిస్తూ కూడా ఉంది. ఆ అంకిత భావాన్ని ఈరోజు మిగిలినటువంటి స్టాఫ్ అందరూ కూడా మనం దాన్ని నేర్చుకోవాలి మేడం గారి దగ్గర నుంచి. అదొక ముఖ్య విషయంగా మీ అందరూ కూడా మీ మనసుల్లో గుర్తుపెట్టుకోండి. నిజంగా ఆమె ఒక తెలుగు డిపార్ట్మెంట్కే కాదు, కాలేజీకే గర్వకారణం. ఎందుకనంటే సిన్సియర్గా, డివోషన్ తోటే పనిచేసేటటువంటి స్టాఫ్ ఈరోజు తక్కువగా ఉన్న సమయంలో అలాంటి వ్యక్తి మన మధ్య ఉండడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. ఇక్కడ నేను ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత చాలా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే అవకాశం నాకు కలిగింది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసాం, డిగ్రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసాం. ఇవి కాకుండా ఇతర ప్రైవేట్ సంస్థలు నిర్వహించేటటువంటి పరీక్షలు కూడా కొన్ని నిర్వహించడం జరిగింది. ఏ పరీక్షకి ఎప్పుడు ఇన్విజిలేషన్ కావాలన్నా కానీ మేడం గారికి ఒక జస్ట్ ఫోన్ కాల్ తోటే మేడం గారు వచ్చేసి ఎంతో శ్రద్ధతో ఆ ఇన్విజిలేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనేక సంవత్సరాలు నాకు ఆమె ఆ విధంగా తన తోడ్పాటుని అందజేసింది. ఈ 2 విషయాలకి ప్రత్యేకంగా ఆమెకు నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి పర్సనల్గా అన్నమాట. ఒకటి, ఇంటర్మీడియట్ క్లాసులన్నీ
చాలా సిన్సియర్గా వచ్చి ఎంతో ఉత్సాహంతో పాఠాలు చెప్పడం ఒకటి, రెండవది ఎగ్జామినేషన్ వర్క్ ఎప్పుడు కావాలన్నా కానీ వచ్చి చక్కగా తోడ్పాటును అందించడం అనేది, ఈ రెండు విషయాలకి నేను ప్రత్యేకంగా ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మూడో విషయం మీకు మొట్టమొదటే చెప్పాను, ఆప్యాయతకి అనురాగానికి ఆమె మారు పేరు. ఎప్పుడు మా సోదరుని గుర్తు చేస్తూ ఉంటున్నాను. సో ఆమె చూపించినటువంటి ఆప్యాయత అనురాగానికి కూడా ప్రత్యేకంగా ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని 1-2 సార్లు పిలిచి ఇంకా రాలేదు సార్ మర్చిపోయారేమో అని మళ్ళీ ఫోన్ చేసి ఇంటికి పిలిపిమంటాను. ఇంతటికి అనురాగానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓరియంటల్ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్లో ప్రస్తుతం ఉన్న మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఈనాటి ఈ సాయంత్ర సమావేశంలో రామచంద్ర ప్రసాద్ గారు అధ్యక్షత వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఆయన చాలా సుదీర్ఘమైన ఉపన్యాసంలో పేరు పేరున అందరినీ చాలా ఆప్యాయంగా పలకరించి అందరి విషయాన్ని తెలపడం చాలా ఆనందదాయకంగా ఉంది. దీనికి ప్రత్యేకంగా ఆయనకి నా ధన్యవాదాలు ఇస్తున్నాను. ఒక రకంగా ఇటువంటి సమావేశానికి కొత్త వరవడి సృష్టించారు. అందరినీ గుర్తుపెట్టుకొని ప్రతి వ్యక్తిని పేరు పేరున పలకరిస్తూ వారి యొక్క విశేషం తెలుపుతూ చెప్పారు. కాకపోతే ఈరోజు పరవీరమణ చేస్తున్న శ్రీమతి నీరాధ మేడం గారు చాలా సౌమ్యరాలు, ఆప్యాయత, కృష్ణయ్య గారు చెప్పినట్టుగా ఆప్యాయత కనురాగను మారుతారు. మంచి గుండె నిబ్బరం గల వ్యక్తి, ధైర్యం గల వ్యక్తి. 76వ సంవత్సరం నుంచి తెలుసు. అంతకుముందు కూడా విఆర్ హై స్కూల్లో పనిచేసినప్పుడు కూడా నాకు పరిచయం. 76 నుంచి ఈనాటి దాకా వారు అన్ని విషయాల్లో ఎప్పుడూ నాకు ఏ విషయంలో సహకారంగా అందించారో, సబ్జెక్ట్లో తెలుగు వాంగ్మయంలో దిట్ట. కృష్ణ గారు చెప్పినట్టు చాలా సిన్సియర్ టీచర్, డెడికేటెడ్ టీచర్. అటువంటి వాళ్ళు ఈ కాలంలో చాలా అరుదు. వారి సర్వీసులో ఎంతోమంది విద్యార్థులకు ఎంతో సహాయం చేసి ఉంటారు. అంతేకాక ధారాళమైన విశాల హృదయాలైన దాన ధర్మాలు చేసే కొంత గొప్ప వ్యక్తిగా నేను చూస్తున్నాను. ఇవాళ రమణమ్మ చెప్పారు, వెంకయ్య స్వామి టెంపుల్ కూడా నిర్మిస్తున్నాను. ఖర్చుకు ఇప్పుడు వెనకాడిన వ్యక్తిగా నాకు తెలుస్తున్నాను. ఎన్నో ఈ కార్యక్రమాలు చేస్తారు, పదవి విమానం చేస్తారు. ఈ విధంగా కీర్తి చిరస్థాయికి ఉంటుంది. ఉపాధ్యాయురాలుగా, ఒక లెక్చరర్గా, ఉపన్యాసకురాలుగా కాక ఈ సంఘానికి మేలు చేసిన వ్యక్తిగా కూడా బాగా కీర్తి పతాక ఎగరేస్తారు. ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా అరేంజ్ చేసిన దానిలోనే ధారాళం చేస్తున్నాం. మన సెప్టెంబర్ 1 ఫంక్షన్ ఇంకెంత ప్రమాణంగా ఉంటుందో ఊహించలేకపోతుంది. అందరినీ పేరు పేరున ఆహ్వానించి రిటైర్ అయిన వాళ్ళని, వస్తున్న వాళ్ళని వీళ్ళకి ఒకరికి 2 సార్లు సహాయ సహకారం ఇస్తారని కూడా నేను భావిస్తున్నాను. ప్రతి అక్షరము సత్యమే, అన్నిటిలో ఏకీభవిస్తాను. పదవి అయిన తర్వాత శేష జీవితం సుఖమయంగా, శాంతిమయంగా ఉంటుందని, ఆరోగ్య ఐశ్వర్యాలు తొలతొగాలని షిరిడి సాయిబాబాని కోరుకుంటున్నాను. ఆమె కూడా షిరిడి సాయి భక్తురాలు. ఈ మధ్య షిరిడికి పోయి వచ్చి ప్రసాదం అందించింది, కొన్ని టోకన్స్ పాఠాలు కూడా ఇచ్చింది. షిరిడి సాయిబాబా ఆమె అనుగ్రహించి జీవితాన్ని, శేష జీవితాన్ని సుఖమయం చేస్తాను మళ్ళీ కోరుకుంటూ
దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞత. ముఖ్యంగా తెలుగు డిపార్ట్మెంట్ ఏ ఫంక్షన్ చేసే తరఫున చాలా గ్రాండ్గా జరుగుతుంది. అందరికీ ఈ కార్యనిర్వాహకులు కూడా నా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దానికి కూడా నా కృతజ్ఞత తెలియజేస్తూ నేను విరమిస్తాను. ప్రిన్సిపాల్ గారు సుధాకర్ రెడ్డి గారికి, తక్కిన ఇద్దరు ప్రిన్సిపాళ్ళు కృష్ణయ్య గారికి, భవానీ శంకర్ గారికి, మా గురువర్యులు విద్యావంతులు, కనిపించనటువంటి పాండిత్యాన్ని హృదయంలో దాచుకున్నటువంటి వారు మా రామచంద్ర ప్రసాద్ గారికి, మా కుటుంబ సభ్యులైనటువంటి సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మనసి వచసి కాయే పుణ్య పీయూషపూర్ణ త్రిభువనం ఉపకార శ్రేణిభిః ప్రీణయంతః పరగుణ పరమాణూన్ పర్వతీకృత్య నిత్యం నిజహృది వికసంతః సంతి సంతః కియంతః. ఈ లోకంలో పరులకు సహాయం చేసి ఆ సహాయాన్ని అందుకున్నటువంటి పరులు ఆనందిస్తూ ఉంటే ఆ ఆనందించే వాళ్ళను చూసి ఆనందించేటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు అంటే మరి మన నీరద మేడం లాంటి వాళ్ళు కొంతమంది ఉండబట్టే ఈ ప్రపంచం అనేటువంటిది శాంతితో సుఖముతో ముందుకు సాగుతూ ఉందని నేను అనుకుంటాను. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరు తీసిపోయినటువంటి వాళ్ళు, ఒక్కొక్కరు ఒక వజ్రపు తొనక లాంటి వాళ్ళు. అవకాశం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళలో ఉండేటువంటి పాండిత్యాన్ని గొప్పతనాన్ని బయటపెడతారు. మేడం గారు నిజంగా మా డిపార్ట్మెంట్కు ఉన్నటువంటి ఒక గొప్ప విద్యా సరస్వతి అని చెప్పొచ్చు. మాటల్లో ఎక్కువగా చూపకున్నా చేతలలో ఎక్కువగా చూపుతుంది. ఒక లెక్చరర్ చేతలలో చూపడం అంటే అర్థం ఏమిటంటే సరైన సమయానికి క్లాస్కు వెళ్ళడం, అవసరం వచ్చినటువంటి పాఠాలను చెప్పడం. ఇది ఆమె నుండి మేము నేర్చుకున్నటువంటి జ్ఞానం. 27 సంవత్సరాల నుంచి మేడం గారితో నాకు పరిచయం ఉంది. నాకు 3 అక్కలు ఉన్నారు. అందులో మా పెద్దక్క పోలికలు ఆమెలో ఉన్నాయి. బయటికి ఎప్పుడు నేను చెప్పలేదు, కానీ మొన్న మాత్రం ఒక చిన్న సామెత చెప్పాను. మోహన్ రావు గారు మేడం తెప్పించినటువంటి పదార్థాలు అందరికీ ఇస్తూ ఉంటే, బాబు అక్క సొమ్ము తమ్ముడు దానం చేసినట్టుగా ఉందయ్యా ఇది అని. కాబట్టి మా డిపార్ట్మెంట్లో ఆమె రిటైర్ అవుతుందని నేను అనుకోను. ఎందుకంటే మాది ఒక కుటుంబంలో పండగ వచ్చినప్పుడే కదా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక చోట చేరతారు. ఇది కూడా అంతే. కాబట్టి అందరి మంచితనాన్ని ఒక్కసారి మనన చేసుకుంటూ, ఎవరూ తీసిపోయేవాళ్ళు లేరు. మన ఇద్దరు మేడమ్స్ కూడా, జానకి మేడం కానివ్వండి, అలాగే శేషమాంబ మేడం కానివ్వండి, ఉర్దూ మేడమ్స్ కానివ్వండి, మా సంస్కృత సార్ కానివ్వండి, బాబు, వీళ్ళందరూ కూడా ఎవరు తీసిపోరు. ఇక చుక్కల్లో చంద్రుడిలాగా మా మామగారు ఉన్నారు. ఆయనను తీసి వేసేదానికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి మనకు ఈ సమయము ఆహ్లాదభరితంగా మంచి ఊహలతో జరిగినందుకు ఆనందిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కలుసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అందరికీ వందనములు. ముప్పై సంవత్సరాలు పైన 32 సంవత్సరాలు ఉంటుంది. 32 అదే అందరం ఒక ఇంట్లో మనుషులాగా ఎంతో సంతోషంగా ఎప్పుడు నేను రిటైర్ అయ్యే వరకు గడిపాం. తర్వాత కూడా గడుపుతున్నాం, అప్పుడప్పుడు కలుసుకుంటూ ఇప్పటిదాకా కూడా. ఆ ప్రేమ ఆదరాభిమానాలతోటే
నిన్న వచ్చి నన్ను పిలవటం జరిగింది. అందరితోటి సహృదయంగా ఉంటూ చక్కగా మాట్లాడుతూ ఎంతో మమ్మల్ని అందరినీ అలరిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇంకా రిటైర్ అవుతుందంటే ఇంకా మమ్మల్ని ఎక్కువ ఉత్సాహపరుస్తుందని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, నాకు పెద్ద ఉపన్యాసాలు ఇవ్వటం అది ఎక్కువ అలవాట్లేదు. ఏదో అటువంటి నేరద రిటైర్ అవుతుంటే ఓ పక్కన ప్రతి మనిషికి కూడా ఉన్నత ఆ స్థానం తగ్గుతుంది అని అనిపించినా కూడా ప్రతి మనిషికి ఓ వయసు వచ్చిన తర్వాత కొంత విశ్రాంతి కూడా అవసరం కాబట్టి అది ఇది చూసుకొని సుఖశాంతులతోటి ఆమె జీవితం కొనసాగాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు. ప్రాతస్మరామి భవభీతిహరం సురేశం గంగాధరం వృషభవాహనమంబికేశం ఖట్వాంగశూలవరదాభయహస్తమీశం సంసారరోగహరమౌషధమద్వితీయం. अस्यां सभायाम् उपविशिताः एते महावर्याः नमस्कारान् उपचरामि. अद्य इदं दिनं सर्वत्र शुभोदयमिति मन्ये. किमिति चेत् अद्य भृगुवासरः. भृगुवासरे तावत् सर्वे लक्ष्मीप्रियकरो भवति. एतमेव सर्वम् अनुसृत्य उद्योगविषयान् अनुसृत्य तद् विरामसमये सभामध्ये सर्वेषां किञ्चित् न्यूनातिरिक्तं वा किञ्चित् मनसीकरणं यथा संयमनं सम्प्रदायं यत् अस्ति तत् परिपूर्णतया नीरदाभागिन्या अद्य कृतम्. एवञ्च अद्य अस्यां कलाशालायां प्रधान उपन्यासकः श्री सुधाकर रेड्डिवर्यः एवं सर्वेषां अद्य सभायाम् आगतं सर्वं बहुनानन्दकरं भविष्यति. एवञ्च नीरदाभागिन्याः भ्रातवर्याः भ्रातृभगिनी समवयस्काः मम प्रभावात् यथा गतं किञ्चित् कष्टं भविष्यति इति सर्वम् अस्ति. परन्तु एतादृशं समानं मनस्तन्त्र येषाम् इति वेदवाक्येनैव समानमनस्को भविष्यति. समानमनस्काः वयं भवामः. परन्तु यदा सा गच्छति सति किञ्चित् कष्टं भविष्यति. परन्तु तत् गन्तव्यमेव. यथा जातस्य हि ध्रुवो मृत्युः इति वचनात् यथा उद्योगम् आगते सति किञ्चित् सुखं गच्छते सति किञ्चित् दुःखमेव तत् अनुभवनीयमेव. एतादृशम् अवलम्बनं कृतवन्तः भवद्भिः सभामध्ये यत्किञ्चित् वक्तव्यम् इति मनसि यथा वर्तते तद्वक्त्वा विरमामि. ప్రిన్సిపాల్ గారికి
కిష్టయ్య సారు, భవానీ శంకర్ సార్ గారికి, గురువారి రామచంద్ర ప్రసాద్ గారికి, చేరైన పెద్దలకు, ఆత్మీయులకు, ఇక్కడ అందరూ ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, మిత్రులు అందరూ ఉన్నారు. అందరూ కావాల్సిన వాళ్ళే. కాబట్టి ఇక్కడ ఈరోజు పదవి విరమణ సమయంలో వీళ్ళందరినీ ఒకసారి కలుసుకొని పాత జ్ఞాపకాలు ఒకసారి కలబోసుకుందామని ఇది ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళందరినీ ఆహ్వానించాను. కొందరు రాలేదు, కొందరు ఎంవీజీ సార్ ఏమో అక్కడ మీటింగ్లో చిక్కుకొని పోయినట్టున్నారు. ఇక్కడ ఈ కళాశాలతో నాకు 62 నుండి అనుబంధం ఉంది సార్. నేను 62లో ఇక్కడ బిఏలో చేరాను. ఆ తర్వాత 65లో బిఏ పూర్తయింది. తర్వాత ఒక 3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. 68లో మళ్ళీ ట్యూటర్గా చేరాను. ఈ సమయంలో నేను జీసీ రమణరావు గారికి చేతి నమస్కారం చేయాలి. ఎందుకంటే మేము బిఏ క్వాలిఫికేషన్తోనే ట్యూటర్గా చేరాము. చాలామంది ఉండేవాళ్ళం, వీళ్ళందరూ ట్యూటర్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు సుష్మాంబ గారు, ఉమా మహేశ్వరని, శశి అని వీళ్ళందరూ. మేము ఊరికే పుస్తకాలు దిద్దుతూ మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తుంటే, సారు ఎందుకు మీరు ఇట్లా వ్యర్థంగా కాలాన్ని గడుపుతున్నారు, మీరు ఎంఏ కట్టండి అని ఆయనే ఇనిషియేటివ్ తీసుకొని బాల వ్యాకరణం మొదలుపెట్టి మా చేత ఎంఏ కట్టించి కోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గర ట్యూషన్లు చేర్పించి కన్సెషన్తో, అప్పుడు కొంచెం కష్టకాలంలో ఉన్నాం, అట్లా ఆయన చదివించారు. తర్వాత ఉద్యోగం రావడానికి మాకు ఆనవ వంశీయులు వాళ్ళు ప్రాతస్మరణీయులు. ఒక విధంగా మాకు కష్టకాలంలో సరైన సమయంలో వాళ్ళు ఉద్యోగం ఇచ్చారు. ట్యూటర్గా 2 సంవత్సరాలు ఇక్కడ చేసాం. 68 నుండి 69, 69 నుండి 70 వరకు. ఈ పియూసీ పోవడం, ఇంటర్మీడియట్ రావడం, అప్పుడు కొంచెం గ్యాప్ వచ్చేసింది. హై స్కూల్ అవకాశం ఉండింది, అప్పుడు ఆ ఉద్యోగం ఇచ్చారు వాళ్ళు. 76 దాకా అక్కడ చేశాను సార్. అప్పటికి ఎంఏ పూర్తయిపోయింది. 76లో మళ్ళా ఇక్కడికి వచ్చేసాను. 76లో వచ్చినప్పుడు జానకి మేడం, శ్రీపతి రెడ్డి గారు, మేమంతా ఒక్కసారి జాయిన్ అయినాము. ఇంకా అప్పటి నుండి యథారీతిగా కొనసాగిపోతుంది. మాకు ఎంఏ చదవడంలో రామచంద్ర ప్రసాద్ గారు, వేణుగోపాలయ్య సారు వీళ్ళు చాలా సహాయం చేశారు సార్. వాళ్ళందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఆ విధంగా ఈ ఉద్యోగం చేయడానికి క్వాలిఫికేషను ప్రోత్సహించిందేమో జీసీవి రమణరావు గారు. అయితే ఈ ఉద్యోగాన్ని ఇప్పించింది మాత్రం ఆనం కుటుంబీకులు అన్నమాట. వీళ్ళిద్దరిని మాత్రం నేను మర్చిపోలేను సార్. ఒకసారి వాళ్ళ కృతజ్ఞతలు సభాముఖంగా తెలియజేసుకోవాలి. కానీ దీని వెనకంత ప్రోత్సాహం మా వారు కూడా ఉన్నారు, అని ప్రస్తుతం లేరు. కానీ వారి సహాయ సహకారాలతో నేను ఈ ఉద్యోగం చేయగలిగాను, అందరి ఆత్మీయతను పొందగలిగాను. ఇంకా ఎన్నో ఒడిదుడుకు వస్తారు. జీవితం అంటే ఉద్యోగ జీవితంలో కానివ్వండి, మానవ జీవితం, నిత్య జీవితంలో కానివ్వండి, ఎన్నో ఒడిదుడుకులు. అందులో ఆనందం ఉంది, విషాదము ఉంది, అన్నీ చీకటి వెలుగులాగా ఈ 2 కలగలుపుకొని ఈ ఉద్యోగ జీవితం ఇంతవరకు కొనసాగించాను. ఈ జీవితంలో ఎక్కువ భాగం నాకు ఈ కళాశాలతోనే. ఏ సంతోషమైనా దుఃఖమైనా నాకు ఈ కళాశాలతోనే అనుబంధం. కానీ ఎక్కడైనా విఆర్ కళాశాల అని వినిపిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. వేరే వాళ్ళకి పోయినా అక్కడ మేము విఆర్ కాలేజ్ విద్యార్థులమని ఎవరన్నా చెప్పినా కూడా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ విధంగా ఈ కళాశాలతో ఈ అనుబంధాన్ని ఇంకా రేపటితో అది తెంచుకోవడం కాదు, అది మనసులోనే ఉండిపోయింది. మా రక్తంలో జీర్ణించకపోయింది విఆర్ కాలేజ్ యొక్క అనుబంధం. ఆ జ్ఞాపకాలు మళ్ళీ ఒకసారి తెలుసుకొని పేరున అందరికీ కూడా నాకు సహాయ సహకారాలు అందించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి చిన్న గెట్ టుగెదర్ లాగా మన తెలుగు కుటుంబీకులు అని. ఇక్కడ ఎప్పుడైనా అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. మనస్పర్ధలు వస్తేనే తర్వాత కలుసుకున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. ఒకసారి నేను పరుషంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉంటాయి. అది ఎవరి మనసైనా నొప్పించుంటే మాత్రం క్షంతవీరాలని ఆ విధంగా న్యాయంగా వచ్చి
మా కొన్ని మాటలు మంచి మాటలు చెప్పి నన్ను ఆనందపరిచినారు. అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. ఇక్కడ సెక్రటరీ అందరినీ అట్లా పిలిచేవాడు. గత స్మృతులను 1-2 విషయాలు ఇక్కడ నెమరు వేసుకోవాలనిపిస్తుంది. ఇక్కడ ఉన్న కొంతమందితో ఉదాహరణకు జానకమ్మ గారిని తీసుకుంటాం. వారికన్నా ముందు నాకు వారి తండ్రి గారితో బాగా పరిచయం. కాళహస్తి రామనాథం గారు, మరుపూరు కోదండరామిరెడ్డి గారు, నా మిత్రుడు వేణుగోపాలయ్య, మేమంతా కూడా టౌన్ హాల్లో ఆ వెనక వైపు సాయంకాలం పూట సమావేశమయ్యేవాళ్ళం. వయసులో వాళ్ళు చాలా పెద్ద, మేము చిన్న, కానీ అందరం ఎంతో ఆత్మీయంగా సాహిత్య చర్చలు జరిపేవాళ్ళం. అప్పట్లో విఆర్ కళాశాలకు కమిటీ మెంబర్గా కూడా శ్రీమతి జానకమ్మ గారి తండ్రి కాళహస్తి రామనాథం గారు ఎన్నికయ్యారు. ఇవన్నీ పాత స్మృతులు. అలాగే శేషుమాంబ గారిని గురించి చెప్పాలంటే ఆమె కన్నా ముందు ఆమె భర్త కీర్తిశేషులు, నా మిత్రులు విష్ణు శర్మ గారు నాకు పరిచితులు బాగా. విష్ణు శర్మ గారు, నేను ఒకప్పుడు ఈ బృందావనం, జేమ్స్ గార్డెన్ ఆ ప్రాంతాల్లో ఎలక్షన్స్లో కలిసి ఎన్నికల బరిలో దిగి ప్రచారాలు చేశాం. ఆయన ఆ విధంగా రాజకీయంగా నాకు పరమ మిత్రుడు విష్ణు శర్మ. ఇక మన ప్రిన్సిపాల్ గారు సుధాకర్ రెడ్డి గారు చాలా విచిత్రంగా ఇప్పటికీ నాకు ఒక సంఘటన గుర్తుంది. అది ఆత్మకూరు బస్టాండ్, అక్కడ ఒక ఫ్యాన్సీ షాప్, అక్కడ ఒక మంచి యువకుడు బాగా అందంగా టక్ చేసి ఉన్నాడు. ఎవరయ్యా అంటే విఆర్సీలో స్టూడెంట్ని అని అన్నాడు. అప్పటికి నేను విఆర్సీలో ఉపన్యాసకుడిగా ఉన్నాను. ఆ రోజు నేను చూసినటువంటి ఆ స్ఫురద్ నవయవ్వన రూపం ఈ రోజుకి నా మనోనేత్రంలో బాగా ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంటుంది. చాలా విచిత్రం. ఇప్పటికీ ఒకసారి అనుకుంటే నాకు ఆ రూపం కళ్ళకు అచ్చు గుద్దినట్లుగా కనిపిస్తుంది. ఈరోజు ఉన్నటువంటి ఈ సుధాకర్ రెడ్డి, ఆ రోజు ఉన్నటువంటి ఆ స్ఫురద్ నవ యవ్వన సుందర రూపంతో ఉండినటువంటి సుధాకర్ రెడ్డికి ఎంతో వ్యత్యాసం ఉన్నది. ఇవన్నీ వ్యక్తిగతమైన సంఘటనలే. ఇలాగే ఇంకా నీరదమ్మ గారిని గురించి చెప్పాలి అంటే అసలు ఆమె కన్నా ముందు మాకు మంచి ఫ్రెండ్. నేను ఆయన ఒకసారి ఒకే ట్రైన్లో కలిసి హైదరాబాద్కు పోయాం. అప్పటికి ఆయనకి పెండ్లి కాలేదు, నాకు కాలేదనుకుంటాను. ఎప్పుడమ్మా మ్యారేజ్ అయింది? 65కు ముందు హైదరాబాద్లో, 65కు ముందు. ఈయనమ్మా నేను చెప్తున్నాను, 65కు ముందు అమీ లాడ్జ్ హైదరాబాద్లో అక్కడ దిగి ఒక వారం రోజులకు పైన ఉండి గ్రూప్ 1 సర్వీసెస్లో మేమిద్దరం కూడా అప్పీర్ అయ్యి వచ్చాం. ఇద్దరం ఒకే రూమ్మేట్స్, అంటే అక్కడనే రైల్వే కంపార్ట్మెంట్లో పరిచయం. ఇద్దరు ఒకే పరీక్షకి పోతూ ఉన్నాం కాబట్టి అక్కడ తొలి పరిచయం.
ఖచ్చితంగా నేను చెప్పగలను. అది ఏ సంవత్సరం గుర్తులేదు, కానీ అప్పటికి మా ఇద్దరిలో ఎవ్వరికీ వివాహం కూడా కాలేదు. అయితే అప్పటికే ఆయన పేరు కన్నా మ్యాన్ అంటేనే ఎవరికైనా తెలుసు. ఈ విధంగా ఇక్కడ విచిత్రంగా ఆమె కన్నా ముందు నాకు మ్యాన్ తెలుసు, జానకమ్మ గారి కన్నా ముందు వారి తండ్రి తెలుసు, శేషమాంబ గారి కన్నా ముందు విష్ణు శర్మ గారు తెలుసు. ఈయన ఎప్పుడో మంచి వయసులో ఉన్నటువంటి ఆ రూపం ఎందుకనో ఇప్పుడు అన్ని రూపాలు మనకు గుర్తుండవు, కానీ అది నిజంగా నా మనసులో నాటుకొని ఉండకపోతే అంత ఇదిగా చెప్పను. ఇవన్నీ చిన్న సంఘటనలే కావచ్చు, కానీ కొన్ని సంఘటనలు ఎందుకనో మనసులో అలాగే నిలబడిపోతాయి. ఎలాగూ ఇక్కడ కొంతకాలం జరగాలి కాబట్టి ఇటువంటి సంఘటనలను నెమరు వేసుకోవాలనిపించి ఈ గత స్మృతులను గురించి మీకు వివరించడం జరిగింది. సుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రధానాధ్యాపకులు ఆత్మీయులు చిరంజీవి సుధాకర్ రెడ్డి గారు, ఇంటర్మీడియట్ అధిపతి చిరంజీవి భవానీ శంకర్ గారికి, సోదర అధ్యాపకులకు, సోదరీమణులకు నమస్సుమాంజలి. ఇది నాకు మరలా వీడ్కోలు సభ మాదిరి ఉంది. ఎందుకంటే నా కోసం ఈ సభ ఏర్పాటు చేసినట్టుగా ఉన్నది. వసుదేవ సుతం అని ఎందుకు చదివానంటే, నేను రిటైర్ అయినప్పుడు నీరద మేడం నాకు వాసుదేవుడు అనే పుస్తకం ప్రజెంట్ చేసింది. ఆ వాసుదేవుడు అనే పుస్తకం ప్రభావం ఏమిటో తర్వాత నేను ఆధ్యాత్మికపరమైనటువంటి, ముఖ్యంగా సాహిత్యం కూడా ఉంది అక్కడ, ఆధ్యాత్మికపరమైనటువంటి గ్రంథాలే చదవడం చెప్పడం. అందులో ముఖ్యంగా వాసుదేవుని పరమైనటువంటి ముఖ్యమైన 2 గ్రంథాలు భారతం, భాగవతం. ఇప్పుడు భాగవత పారాయణం, భాగవత ప్రవచనం జరుగుతుంది. అది ఆమె మనసులో ఉండేటువంటి, ఆ మనసుకు ఉండేటువంటి పవిత్రతా ప్రభావం కూడా అనిపిస్తుంది నాకు. నేను ఎందుకో అనుకున్నాను దాన్ని సమగ్రంగా కూడా చదవాల్సి వచ్చింది. ఎందువల్లంటే ప్రభుపాదుల వారు ఆయన కృష్ణ చైతన్యాన్ని బాగా, చైతన్య కల్ట్ని బాగా ప్రచారం చేస్తున్నారు. ఆయన కొంచెం ద్వైతపరంగా దాన్ని అన్వయిస్తూ భాగవతాన్ని, ఆ వాసుదేవుడు అనేటువంటి పుస్తకాన్ని చాలా అద్భుతంగా రాశారు. కేవలం అది దశమస్కంధానికి ఇంచుమించుగా పూర్తిగా వ్యాఖ్యాన ప్రాయంగా రాశారు దాన్ని. సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మాట ఒకటి గుర్తుకొస్తుంది. ఈమె బిఏ పాస్ అయ్యి బిఏ పరీక్షలు రాసేసిన తర్వాత కాలేజీ నుంచి వెళ్ళిపోతాయేమో, ఈమె నా కాలేజీలో చేరినప్పటి నుంచి తెలుసు. అంటే స్టూడెంట్గా నేను అప్పుడే కాలేజీలో అధ్యాపకుగా ఎంటర్ అయినాను తెలుగు డిపార్ట్మెంట్లో. నేను లైబ్రరీ ఇన్ఛార్జిగా ఉండేది. ఈమె ఒక బృందంతో 2-3 స్నేహితురాలతో వస్తుండేది. ఇట్లుండేది కాదు, ఈమె చాలా చలాకీగా హుషారుగా ఉండేది, చైతన్యవంతంగా. బాగా గుర్తు నాకు ఈమె. దానిలో తెలుగు స్టూడెంట్ కావడం, ఆయన ఒకసారి దాంట్లో నా దగ్గర కూడా తీసుకొచ్చింది ఈమె ఆటోగ్రాఫ్. గుర్తుకొచ్చింది నాకు.
నీరద శారదాకార అని. మంచి మహాకవి కదా ఆయన. నీరద శారదాకార అని నాకు ఇప్పుడు అర్థం కాలేదు అప్పుడు దాని విషయం ఇది. ఇప్పుడు ఇంకా నాకు బాగా అవగతం అవుతున్నది పరిణతి చెందిన తర్వాత కొంతవరకు. నీరదం ఎప్పుడు అది చల్లదనాన్ని కలగజేస్తుంది, ఆకారం మాత్రం నల్లగానే ఉంటుంది. కానీ ఆయన పక్కన రాయడం శారదాకార అన్నాడు. శారద ఎప్పుడు తెలుపుకు సూచకం కదా. శారద నీరదేంద్రు ఘనసార పటీర తుషార మల్లికాహార ఫేన రజతాచలన్నీ తెలుపుని గురించి చెప్పేటువంటి మాటలు ఇవన్నీ. శారదాకార అంటే సరస్వతీ రూపమని మామూలుగా ఆయన అర్థము. నీరదము మేఘం నల్లంగా ఉన్నప్పటికీ అది శారద రూపమును ధరించి ఇట్లా ఉన్నది అని ఆయన ఎంత మక్కువతో, సామాన్యంగా అందరికీ రాయరు కదా, ఒక పెద్ద శ్లోకమే రాసినట్టు. నాకు మిగతా శ్లోకం గుర్తుకు రావడం లేదు ఇప్పుడు. ఆ ఫస్ట్ లైన్ మాత్రం ఆ నీరద శారదాకార అంటే మనం ఇచ్చే సర్టిఫికేట్ కాదు, మా గురువు గారు ఆమెకి ఇచ్చిన సర్టిఫికేట్. అది అంత సౌజన్యవతి, అందరితో కలిసిపోయేటువంటి స్వభావం, అందరినీ కలుపుకోలుగా. మా ఇక్కడ సోదరీమణులంతా అట్లే ఉంటున్నారు. అందులో ఈమెలో ఎవరి ప్రత్యేకత వాళ్ళకు ఉంటుంది కదా, ఈమె ప్రత్యేకత అది. కష్ట సుఖాలన్నీ అనుభవించి ఇక్కడ మన కాలేజీలో చేరితే అందరూ సుఖాలేలే ఎక్కువ అనుభవించారు. విఆర్ కాలేజ్ అంటే ఇది స్వర్గతుల్యమైందే. ఇక్కడ ఇంట్లో ఎన్ని బాధలున్నా ఇక్కడికి వస్తే అవన్నీ మర్చిపోయేవాళ్ళం. అటువంటి అధ్యాపకులు, అటువంటి గురువులు ఇక్కడ మాకు సదుపదేశకులు, ముఖ్యంగా తెలుగు డిపార్ట్మెంట్ నిండి ఉండేవాళ్ళు. ఎవరి నోట నుంచి ఏ వాక్యం వెలువడినా అది మమ్మల్ని సంస్కరించేటట్టు, మమ్మల్ని సరిదిద్దేటట్టుగానే ఉండింది, కానీ ఇంక వేరే విధంగా ఉండేది కాదు. అటువంటి వాతావరణంలో ఆమె ఇంకా బాగా రాణించింది. అందరికీ ఆనందాన్ని కలిగించే విధంగా ఆమె ప్రవర్తనలో, తీరులో మనకు కనిపిస్తూ వచ్చింది. తర్వాత ఆమె మంచి బోధకురాలు కూడా. చక్కగా మేము చూస్తుండేది కదా. నేను లాస్ట్ మన సుధాకర్ రెడ్డి వల్ల నాకు అది అబ్బింది. అప్పుడు ఆయన కొంత అస్వస్థకు గురైనప్పుడు నాకు తగిలించారు ఆ బాధ్యతను కొన్నాళ్ళు. అప్పుడు తిరిగి ఆమె పాఠం కూడా విన్నాను, నేను వింటూ ఉండేవాడిని. బాగా చక్కగా క్లాస్కి ప్రిపేర్ అయిపోయి, తెలియని విషయం అది ఒక సంప్రదాయం ఏర్పరిచారు ఇక్కడ మాకు డిపార్ట్మెంట్లో. అందరిని అడిగి తెలుసుకోవడం, బాగా విషయాన్ని అన్నీ తెలుసుకుని పోయి క్లాసులో పోయి చెప్పడం అనేటువంటిది ఆమెలో ఒక గొప్ప సుగుణం. అది పాఠం చదువుకున్నట్టుగానే చదువుకొని ఇక్కడ డిపార్ట్మెంట్లో ఏ విషయాన్నైనా సమగ్రంగా తెలుసుకొని క్లాస్ రూమ్ పోయి చెప్పడం అనేటువంటిది, ఇది ఆదర్శ ఉపాధ్యాయుని యొక్క లక్షణం. అది కూడా ఆమెలో కనిపిస్తుంది. సౌజన్యం మూర్తిభవించినటువంటి ఆమె, అందరి ఎడల ప్రేమానురాగాలను ప్రదర్శించి అందరి ప్రేమానురాగాలను చూరకున్నటువంటి ఆమె డిపార్ట్మెంట్ అన్న విశ్రాంతి తీసుకోవడం, రిటైర్మెంట్ కావడం అనేటువంటివన్నీ జీవితంలో మనం వాళ్ళదనుకున్నా వచ్చేటువంటివే. మేడం రిటైర్ అయితే ఒక మాట చెప్పారు, జీవితం అంటే మనం అనుకునేటట్టుగా జరిగేది కాదు అని. అనుకునేటట్టుగా జరిగేదైతే అది జీవితం కాదు, అది స్వర్గం, అది దివ్యధామమే అవుతుంది. అనుకున్నట్టుగా జరగదు కదా. కాబట్టి ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి జీవితంలో. వాటిని అధిగమించేదానికి ఇది కళాశాల కాదు, నిజంగా ఇక్కడ మంచి వాతావరణము, ఆనందమయమైనటువంటి వాతావరణంతో కూడినటువంటి ఇది కళాశాల. నిజంగా కళాశాల అనే మాటకు ఆ అర్థంలో చెప్పుకోవచ్చు మనం. కళ అంటే ఆనంద స్వరూపమే కదా. ఆ ఆనంద స్వరూపాన్ని ఇచ్చేటువంటిది గడ్డ ఎవరెత్తారో కానీ ఎన్నో కళాశాలలు వచ్చాయి మనకు నెల్లూరులో. అక్కడ చరిత్రలన్నీ మనం వింటున్నాం. అక్కడ అధ్యాపకుల మధ్య, విద్యార్థుల మధ్య
ఇంకా ఇతరుల వలన అక్కడ కలిగే బాధలు, వాళ్ళలో వాళ్ళ తగువులు ఇవన్నీ మనం వింటున్నాము. అటువంటి ఏమీ లేనటువంటి వాతావరణంతో కూడినటువంటిది ఇది. మన సంప్రదాయమే అటువంటిది. ఏఆర్ కాలేజ్ అని అంటే ఎవరైనా కళ్ళు మూసుకొని చెప్పేస్తుంటారు ఇక్కడ చేరవచ్చు అని. నిజంగా కళాశాల ఇది. అర్థవంతమైన ఆనందదాయకమైనటువంటి ప్రదేశము, ఆనందాన్ని ఇచ్చేటువంటి ప్రదేశం. ఎన్నున్నా ఈ లోపల అడుగు పెడుతుండగానే ఎటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఆనంద స్వరూపులుగా, ఆనందాన్ని అనుభవించేటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళుగా మారిపోతారు. ఇక నా నీరదమ్మ విషయం ప్రత్యేకంగా చెప్పలేదు. అందరి మనస్సులను చూరగొన్నది, ఆనంద స్వరూపిణిగా తయారైంది. ఇక ఈ తరువాతి జీవితంలో కూడా ఆమె అటువంటి ఆనందాన్ని ఇంకా మిక్కుటంగా అనుభవించాలా అని కోరుతూ మనసారా ఆ వాసుదేవుణ్ణి నేను సెలవు తీసుకుంటాను.